హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షార్ట్ అండ్ సింపుల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం క్యాబేజ్ ఉడకపెట్టిన వాటర్తో రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ ఉడకపెట్టుకున్న వాటర్, చింతపండు నీళ్ళు, ఒక టమాటో, కొత్తిమీర, ఆవాలు, ఇంగువ పౌడర్, నూనె, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం. చూసారుగా, ఇప్పుడు మనం క్యాబేజీ నీళ్ళతో రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక బాండీ పెట్టుకోండి. ఇందులో ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు చిట్లిన తర్వాత తెల్లగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు, టమాటో, కొత్తిమీర వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులో క్యాబేజీ ఉడకపెట్టిన వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే చింతపండు నీళ్ళని యాడ్ చేసుకోండి. పండు నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే టమాటాను చేతితో బాగా నలుపుకొని అందులో మళ్ళీ వేసేయండి. ఆ తర్వాత ఇందులో కారం, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ రసంని కొద్దిసేపు కాగనివ్వండి. ఇలా ఒక 2 minutes కాగిన తర్వాత ఇందులో ఇంగువ పొడి యాడ్ చేసుకోండి. ఇంగువ పొడి వేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు బబుల్స్ వచ్చేంత వరకు బాగా కాగనివ్వండి. ఇలా బాగా బబుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. సర్వింగ్ బౌల్లో రసంని సర్వ్ చేసుకోండి. ఈ రసం ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.